ब्रह्मा तन में आता है। बूढ़े ब्रह्मा तन के द्वारा दुनिया नई बनाता है। इस युग में सृष्टि का रचता ब्रह्मा तन में आता है। बूढ़े ब्रह्मा तन के द्वारा दुनिया नई बनाता है। निराकार साकार द्वारा करता है सबका वो कल्याण। इस युग में सृष्टि पर आते हैं परमात्मा शिव भगवान। हो मीठे शिव भगवान, प्यारे प्यारे शिव भगवान। युगों में पुरुषोत्तम योग संगम है जिसका नाम। इस युग में सृष्टि पर आते हैं परमात्मा शिव भगवान। ఓం శాంతి. ఈరోజు మురళి 28/7/2021. मीठे बच्चे, ये पुरुषोत्तम बनने का संगम युग है। इसमें कोई भी पाप कर्म नहीं करना है. మధురమైన పిల్లలారా, ఇది పురుషోత్తములుగా తయారయ్యే సంగమ యుగము. దీనిలో ఎటువంటి పాప కర్మలు చేయకూడదు. प्रश्न, संगम पर तुम बच्चे सबसे बड़ा पुण्य कौन सा करते हो? సంగమ యుగంలో పిల్లలు మీరు అన్నింటికన్నా గొప్ప పుణ్యం ఎటువంటిది చేస్తున్నారు? సంగమ యుగంలో మీ పిల్లలు అన్నింటికన్నా గొప్ప పుణ్యం ఎటువంటిది చేస్తున్నారు? उत्तर, स्वयं को बाप के हवाले कर देना अर्थात संपूर्ण स्वाहा हो जाना, यह है सबसे बड़ा पुण्य. స్వయాన్ని బాబా ఎదురుగా అర్పించేసుకోవడం అనగా సంపూర్ణ స్వాహ అయిపోవడం, ఇది అన్నింటికన్నా గొప్ప పుణ్యం. अभी तुम ममत्व मिटाते हो, बाल बच्चे घर बार सबको भूलते हो, यही तुम्हारा व्रत है. ఇప్పుడు మీరు మమకారం తొలగించుకుంటున్నారు. పిల్ల పాపలు, ఇల్లు వాకిలి అన్నింటినీ మర్చిపోతున్నారు. ఇదే మీ యొక్క వ్రతము. ఆత్మ ये मर गई दुनिया, अभी तुम विकारी संबंधों से मुक्त होते हो. మీరు చనిపోతే మీకోసం ప్రపంచమే చనిపోయింది అన్నారు లౌకికంలో కూడా. కాబట్టి ఇప్పుడు మీరు అలా లౌకిక సంబంధీకుల స్మృతి నుండి చనిపోతున్నారు. వికారీ సంబంధాల నుండి ముక్తులైపోతున్నారు. గీత్, జల్లే నా క్యూ పర్వానా, దీప పురుగులు దీపం మీద ఎందుకు కాలడం లేదు అని పాట. ఓం శాంతి. ये सब भक्ति मार्ग में बाप की महिमा करते, ये है परवानों की क्षमा के लिए महिमा. जबकि बाप आए तो क्यों ना जीते जी उनके बन जाए. ఇదంతా భక్తి మార్గంలో బాబా మహిమ చేస్తూ పాడే పాటలు. దీనిలో ఈ లైన్లో అర్థమవుతున్నది ఏంటి? దీప పురుగులు దీపం కోసం మహిమ చేస్తూ పాడిన పాట. ఎందుకంటే ఎప్పుడైతే బాబా వచ్చారో
జీవిస్తూనే ఎందుకు మనం అతని వారిగా తయారు కాకూడదు, జీవిస్తూ మరణించి అతని పిల్లలుగా ఎందుకు అయిపోకూడదు అనేది దీనిలో మీనింగ్. దీపం మీద ఎందుకు బలి కాకూడదు, దీపం బాబా కదా. जीते जी कहा ही उनको जाता है जो अडाप्ट करते हैं. జీవిస్తూనే అతని వారు అవడము అంటే దత్తత అవ్వటము అని అర్థం. पहले तुम असुरी परिवार के थे, अब तुम ईश्वरी परिवार के बने हो. जीते जी ईश्वर ने आकर तुमको अडॉप्ट किया है, जिसको फिर शरणागति कहा जाता है. పూర్వం మీరు అసురి పరివారంలో ఉండేవారు, ఇప్పుడు ఈశ్వరీయ పరివారంలోకి చేరారు. జీవిస్తుని ఈశ్వరునికి పిల్లలు అయిపోయారు అంటే దత్తత అయిపోయారు మీరు. దీన్నే శరణాగతి తీసుకోవటం అని కూడా అంటారు. गायनम కూడా ఉంది. गायते हैं ना शरण पड़े मैं तेरे प्रभु. प्रभु की शरण तब पड़े जबकि वो आए, अपनी ताकत दिखाए, जलवा दिखाए. वही सर्वशक्तिवान है ना, बराबर उनमें कशिश भी है ना. పాట కూడా పాడారు భక్తిలో, నీ శరణలోకి వచ్చాను నేను ప్రభు అని. అంటే బాబా దగ్గర దత్తత అవడమే బాబా శరణలోకి రావడం. మనము ప్రభు శరణలోకి ఎప్పుడు రాగలము? అతడు దిగి రావాలి సాకారి లోకంలోని, తన శక్తి ఏంటి, తన కర్తవ్యం ఏంటి అనే ప్రకాశం చూపించాలి బయటకి. అప్పుడు అతని శరణలోకి చేరుతున్నాం మనము. అతడే సర్వశక్తివంతుడు కదా, తప్పకుండా ఆకర్షణ ఉంటుంది కదా అతనిలో. सब कुछ छुड़ा देते, बराबर जो बाप के बच्चे और बच्चियां बनते वो असुरी संप्रदाय के संबंध से तंग हो जाते. कहते बाबा कब ये संबंध छूटेंगे? అన్నింటి నుండి విడిపిస్తున్నారు బాబా. నిజంగానే బాబాకు ఎవరైతే పిల్లలుగా తయారవుతున్నారో అసలు సంబంధాల నుండి విసిగిపోయి ఉంటున్నారు. వాళ్ళు లౌకిక మార్గం నుండి పిలుస్తూ వచ్చారు కదా, బాబా ఎప్పుడు ఈ సంబంధాలు తెగిపోతాయి, విసిగించే సంబంధాలు అని. యహా ఏ పురాణా సంబంధం బులానా పడతా హై. ఇప్పుడు బాబా వచ్చి అదే నేర్పిస్తున్నారు. జీవించి ఉండండి, ఆ సంబంధికుల మధ్య ఉండండి, కానీ పాత సంబంధాలన్నీ ఇక్కడ మరవాల్సి ఉంటుంది. యోగానికి ఇక్కడ రాజయోగం చేయటానికి విధి ఇది. పాత సంబంధాలన్నీ మరవాల్సి ఉంటుంది. आत्मा जब देह से अलग हो जाती है तो बंधन खलास हो जाती है. इस समय तुम जानते सबके लिए मौत है और ये जो बंधन है ये सब है विकारी. ఆత్మ దేహం నుండి వేరైపోతే బంధనలన్నీ సమాప్తి అయిపోతాయి. ఈ సమయంలో మీరు తెలుసుకున్నారు కదా, అందరి కోసం మృత్యు ఉంది ఎదురుగా. ఏదైతే బంధనలు ఉన్నాయో అన్ని వికారీ బంధనలు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. अब बच्चे निर्विकारी संबंध चाहते हैं, निर्विकारी संबंध में थे, फिर विकारी संबंध में पड़े, फिर हमारा निर्विकारी संबंध होगा. పిల్లలు నిర్వికారి సంబంధం కావాలనే కోరుకుంటున్నారు కదా. నిర్వికారి సంబంధాలే ఉండేవి, తర్వాత వికారి సంబంధాల్లో పడిపోయాం. మళ్ళీ ఇప్పుడు నిర్వికారి సంబంధం తయారవుతుంది మంది. అంటే సత్యగల నిర్వికారి సంబంధాలే ఉంటాయి కదా. ఏ బాతే और किसकी बुद्धि में नहीं होती, भी బయట వాళ్ళ బుద్ధిలో ఉండవు. बच्चे जानते हैं हम असली बंधन से मुक्त होने का पुरुषार्थ कर रहे हैं. एक बाप से योग रखा जाता है. పిల్లలు తెలుసుకున్నారు కదా, అసలు బంధనాల నుండి ముక్తులయ్యే పురుషార్థం చేస్తున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక బాబాతో యోగం జోడించుకుంటున్నాము. ఉస్ తరఫ్ ఏక్ రావణ్, ఇస్ తరఫ్ ఏక్ రామ్. ఈ బాతే దునియా నీ జాంతే. అటువైపు ఒకడు రావణుడు ఉన్నారు, ఇటువైపు ఒక రాముడు ఉన్నారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు. कहते भी రామరాజ్య चाहिए परंतु सारी दुनिया రావణ రాజ్య में ये कोई समझते नहीं. రామరాజ్యం కావాలి అని కూడా అంటారు, కానీ ఇప్పుడున్న ప్రపంచమంతా రావణ రాజ్యమే ఉంది అనేది కూడా ఎవరికి తెలియదు. లౌకికంలో వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడో త్రేతాయుగంలో ఉంది అనుకుంటూ ఉంటారు. राम राज्य में तो पवित्रता सुख शांति थी, अब वो अब नहीं है, परंतु जो कहती उसको महसूस नहीं करते. రామరాజ్యం ఎప్పుడైతే ఉండేదో ఇక్కడ పవిత్రత సుఖము శాంతి ఉండేవి, ఇప్పుడు అవి లేవు అంటే ఇది రావణ రాజ్యం కదా. కానీ మనుషుల నోటి నుండి ఏది మాట్లాడుతుంటారో దాన్ని అనుభూతి చేసుకోరు, రియలైజ్ చేసుకోకుండానే దాని మీనింగ్ని అలా మాట్లాడేస్తూ ఉంటారు. गाया भी जाता है, ये आत्मा ये सब सीता ये हैं. एक सीता की बात नहीं, न एक अर्जुन की, न एक द्रौपदी की बात है, ये तो अनेकों की बात है. గాయనం కూడా ఉంది. ఆత్మలందరూ సీతలే మనము. ఒక సీత యొక్క కథ కాదు రామాయణం, ఒక అర్జునుడి కథ, ఒక ద్రౌపది యొక్క కథ కాదు. అనేకుల యొక్క విషయాన్ని తీసుకొని అక్కడ ఒక మోడల్గా ఒకరిని పెట్టి ఆ ఒకరి పైన కథ నడిపించారు.
కానీ మనం అనేక మంది ఇప్పుడు బాబా పిల్లలైన వారందరికీ అందరూ అనుభవం చేస్తున్న స్థితినే అక్కడ ఒకరిని పెట్టి కథ రాశారు. दृष्टांत एक का देते, तुमको भी कहा जाता है तुम सब अर्जुन मिसल हो. మీరందరూ అర్జున్ లాంటి వారే కదా, ఒక అర్జునుడు కాదు. तुम कहेंगे अर्जुन तो ये भागीरथ हो गए. बाप कहते मैं साधारण बूढ़े तन का ये रथ लेता. उन्होंने फिर चित्रों में घोड़ा गाड़ी दिखाया. इसको अज्ञान कहा जाता है. అందరూ మనం అర్జునులే. చెప్పాలంటే గీతా జ్ఞానం చెప్పినప్పుడు అర్జునికి చెప్పారు అంటే మొదటి అర్జునుడు ఎవరయ్యారు? ఈ భగీరథుడు, బ్రహ్మా బాబా. అతని తర్వాత మీరందరూ కూడా అర్జునులే. బాబా చెప్తున్నారు, నేను సాధారణ వృద్ధ తనువు రథముగా తీసుకొని వస్తాను, కానీ అక్కడ గుర్రప్రదం తీసుకొని వచ్చినట్టు చూపించేశారు. దీన్ని అజ్ఞానం అని అంటారు కదా. గీతలో ఏమైనా నేను గుర్రప్రద ఆధారం తీసుకొని వస్తాను మీ జ్ఞానం చెప్పడానికి అని ఉందా? లేదు. నేను ఒక సాధారణ వృద్ధ మానవ తను ఆధారంగా తీసుకొని వస్తానని ఉంది. ఆ తనువు గుర్తుగానే గుర్రప్రదాన్ని చూపించారు, కానీ గుర్రప్రదంలో ఏమి రారు బాబా. बच्चे समझते ये शास्त्र आदि जो भी है सब भक्ति मार्ग के. ये बातें कोई समझ ना सके जब तक 7 రోజు समझने का కోర్స్ ना ले. పిల్లలకి అర్థమైంది కదా, శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని భక్తికి సంబంధించినవి. ఇక్కడున్న విషయాలు అయితే ఎవరికి అర్థం కావు. ఎంతవరకు 7 రోజులు కోర్సు అర్థం చేసుకుని అంతవరకు అర్థం కాని విషయాలు ఇవి. భక్తి అలాగే జ్ఞాన్ భక్తి और వైరాగ్య కేతే. ఎందుకంటే ఇంతవరకు చేసే భక్తి వేరు, దానికి జ్ఞానానికి చాలా తేడా ఉంటుందన్నమాట. ఇక్కడ అర్థం అవడం కొంచెం కష్టం అవుతుంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యం అనే పదాలు కూడా చెప్తూ ఉంటారు. वास्तव में सन्यासियों का वैराग्य कोई सच्चा नहीं हो तो जंगल में जाकर फिर आए शहरों में निवास कर बड़े बड़े मकान आदि बनाते हैं. सिर्फ कहते हैं हमने घर बार छोड़ा है. तुम्हारा है सारी पुरानी दुनिया से वैराग्य. यथार्थ बात ये है, वो है आदि की बात, इसलिए उनको हठ योग आदि का वैराग्य कहा जाता है. వాస్తవానికి సన్యాసులకి కలిగే వైరాగ్యం సత్యమైన వైరాగ్యం కాదు అని చెప్తున్నారు బాబా. అడవిలో వెళ్ళి ఉండిపోయారు అప్పట్లో, ఇప్పుడు మళ్ళీ సిటీస్లో వచ్చేసి పెద్ద పెద్ద భవనాలు అవి కట్టించేస్తున్నారు అంటున్నారు బాబా. కేవలం ఇల్లు వాకిలి వదిలేరు అంతే, ఇంకేం వదలలేదు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. కానీ మీకైతే ఇప్పుడు మొత్తం పాత ప్రపంచం నుండి వైరాగ్యం ఉంది కదా. యథార్థమైన విషయం ఇది. మీకు కలిగినటువంటి వైరాగ్యం హద్దులో ఉన్న వైరాగ్యం వాళ్ళదైతే అక్కడ వాళ్ళ హఠయోగి వైరాగ్యులు, మీరైతే రాజయోగం కదా, మీది బేహద్దు వైరాగ్యం. ప్రపంచం మీద వైరాగ్యం ఉంది. ఇల్లు వాకిలి వదలలేదు కానీ ప్రపంచం మీద వైరాగ్యం. వారిది హఠయోగము, హద్దులో ఉన్న వైరాగ్యం అంటారు అని చెప్తున్నారు బాబా. तुम बच्चे जानते हो ये पुरानी दुनिया अब खत्म होनी, इसलिए जरूर इससे वैराग्य ఆనా చేయి. ఈ పాత ప్రపంచం సమాప్తి అయిపోతుందని మనకు అర్థమైపోయింది కదా, అందుకే ఈ ప్రపంచం మీద మీకు వైరాగ్యం కలగాలి అని చెప్తున్నారు బాబా. बुद्धि भी कहती नया घर बनता है तो पुराने को थोड़ा जाता है. तुम जानते अभी तैयारी हो रही, कल के बाद फिर सत्युग जरूर आएगा. अभी ये है पुरुषोत्तम संगम युग. पुरुषोत्तम मास भी होता है. బుద్ధి కూడా ఒప్పుకుంటుంది కదా, కొత్త ఇల్లు కడుతున్నారంటే పాత ఇల్లు పడేస్తారు, ఇంకా కొత్త ఇంటికి వెళ్ళిపోతాము అని ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు కలియుగం పూర్తయిపోక సత్యుగం తప్పకుండా వస్తుంది. దానికోసమే తయారీ అంతా ఇప్పుడు జరుగుతుంది. ఈ 2 యుగాలకి మధ్య ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగం నడుస్తుంది. సంగమ యుగంలో ఉన్నాం మనం. దీని గుర్తుగానే పురుషోత్తమ సంగమ యుగం గుర్తుగానే పురుషోత్తమ మాసం అని కూడా భక్తులు జరుపుకుంటారు. మనం కార్తీక మాసం అని జరుపుకుంటాం. तुम्हारा है पुरुषोत्तम युग. पुरुषोत्तम मास में दान पुण्य आदि करते. పురుషోత్తమ యుగానికి గుర్తే పురుషోత్తమ మాసంలో దాన ధర్మాలు అవి కూడా చేస్తారంట. భక్తి చేస్తారు, వ్రతం తీసుకొని ఉంటారు, ఉపవాసాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. పురుషోత్తమ యుగమే సర్వస్వ స్వహ కర్లేతో. ఎందుకంటే ఈ పురుషోత్తమ యుగమే కదా పురుషోత్తమ మాసం అంటే. ఈ పురుషోత్తమ యుగంలో మీ సర్వస్వం స్వహ చేస్తున్నారు బాబా సేవలో. అందుకే అక్కడ పురుషోత్తమ మాసం జరుపుకునేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు ఆ 1 నెల రోజుల్లో ప్రత్యేకంగా. जानते हैं ये सारी दुनिया ही स्वाहा होनी, तो सारी दुनिया का सर्वस्व स्वाहा होने के पहले हम अपने को क्यों ना स्वाहा करें. ప్రపంచమే స్వాహ అయిపోతుంది, వినాశనం అయిపోతుంది అంటే దానికి ముందుగా మన దగ్గర ఉన్నది మనం ఎందుకు స్వాహా చేసుకోకూడదు అని మీకు అర్థమైంది కదా. ఇస్కా తుమ్కో కితనా నా పుణ్యం మిలేగా. స్వాహా చేసుకుంటే బాబా సేవలో దీనికి ఎంత పుణ్యం దొరుకుతుంది అంటున్నారు బాబా.
वो है हद का पुरुषोत्तम मास। ये तो बेहद की बात है। पुरुषोत्तम मास में बहुत कथाएं सुनते, व्रत नियम रखते। तुम्हारा तो बड़ा भारी व्रत है। అక్కడ హద్దులో ఉన్న పురుషోత్తమ మాసం జరుపుకుంటారు. ఇది అనంతమైనటువంటి విషయము. పురుషోత్తమ మాసంలో చాలా కథలు వింటూ ఉంటారు, వ్రతాలు నోములు రచిస్తారు. మీదైతే చాలా గొప్ప వ్రతం ఇక్కడ జరుగుతుంది మీది అంటున్నారు బాబా. పవిత్రత, బ్రహ్మచర్య వ్రతం తీసుకున్నా, ఆహార పథ్యం పాటిస్తున్నా, ఇంకా సతీగా స్థాపన చేసే తీరాలి పవిత్ర జీవితం ద్వారా. ఇవన్నీ వ్రతమే కదా. तुम्हारे बाल बच्चे गर्भार आदि सब ये परंतु दिल से ममत्व मिट गया है। आप मुझे मर गई दुनिया, तुम जानती है सब खत्म हो जाएंगे. మీరు భలే పిల్ల పాపలు ఇల్లు వాకిలు ఇవన్నీ చూసుకుంటున్నారు, అందరి మధ్యలో ఉన్నారు, కానీ హృదయం నుండి మనస్సు నుండి మమకారం తొలగిపోయింది. అందుకే చెప్పారు కదా, మీరు చనిపోతే ప్రపంచమే చనిపోయింది అన్నట్టు అలా ఉన్నారు మీరు. ఇప్పుడు బాబా పిల్లలు అయ్యాక చనిపోయాం కాబట్టి మన కోసం అందరి మధ్య ఉంటూ కూడా వాళ్ళు లేరు, ప్రపంచం లేదు అనే రీతిలో ఉన్నాము, మోహ మమకారాల నుండి భిన్నంగా. పురుషోత్తమ మాసంలో చాలా కథలు వింటారు, వ్రతాలు పెట్టుకుంటూ ఉంటారు. తుమ్ జాన్తే సబ్ ఖతం హో జాయేంగే. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మీరు చనిపోతే ప్రపంచం చనిపోయింది అన్నట్లు మీకోసం ఇదంతా సమాప్తి అయిపోయి ఉంది. సమాప్తి అయిపోయేదే ఇంకా అని తెలుసుకున్నారు కదా. हम बाप के बने पुरुषोत्तम बनने के लिए, सर्व पुरुषों में अर्थात मनुष्य में उत्तम पुरुष ये लक्ष्मी नारायण सामने खड़े हैं, इनसे उत्तम कोई भी मनुष्य हो नहीं सकता. బాబా పిల్లలుగా మనం తయారయ్యాం పురుషోత్తములుగా కావడం కోసము. సర్వ పురుషుల్లో, సర్వ మానవుల్లో ఉత్తమ పురుషులు ఎవరంటే లక్ష్మీనారాయణలు మన ఎదురుగా నిలబడి ఉన్నారు. వీరికన్నా ఉత్తమైన మనుషులు ఇంకెవరు ఉండరు ఏ యుగంలోని అన్నారు బాబా. లక్ష్మీనారాయణ విశ్వకే మాలిక్తే. ఎంత ఉత్తములు అనుకున్నారు, విశ్వానికే మాలికులుగా ఉండేవారు లక్ష్మీనారాయణ. तुम आए हो ऐसे పురుషోత్తం బన్నే, సభి మనుష్య మాత సద్గతి కో పాతే హే. కాబట్టి ఇక్కడ మీరు వచ్చారు, అడుగు పెట్టారు పురుషోత్తములు కావడం కోసమే అని చెప్తున్నారు బాబా. అయితే మానవ మాత్రులు అందరూ ఇప్పుడు సద్గతి పొందేది ఉంది. మనుష్యంకి ఆత్మ పురుషోత్తం బన్ జాతే తో ఫిర్ ఉన్కే रहने का स्थान भी ऐसा उत्तम होना चाहिए. మానవ ఆత్మలో ఇప్పుడు పురుషోత్తములుగా తయారైపోతే, శివబాబా చెప్పినట్టు జ్ఞానం అర్థం చేసుకొని పురుషోత్తములుగా తయారైపోతే మానవ ఆత్మగా ఉన్న మీరు, మీకోసం ఉండే స్థానం కూడా ఉత్తమంగా తయారవ్వాలి కదా ఇక్కడ ఈ భూమి, ఈ ప్రపంచం. అందుకే బాబా వినాశనం కూడా చేయిస్తున్నారు. जैसे प्रेसिडेंट सबसे ऊंच पद पर है तो उनको रहने के लिए राष्ट्रपति भवन मिला, कितना बड़ा महल बगीचा दिए. ये हुई यहाँ की बात. राम राज्य को तो तुम जानते हो. బాబా చెప్తున్నారు, ఎలాగైతే ప్రెసిడెంట్ పదవి అన్నింటికన్నా గొప్ప పదవి ప్రపంచంలో, అందుకే అతడి పదవికి తగినట్లు భవనం కూడా ఎంత పెద్ద భవనం, ఎంత పెద్ద గార్డెన్ ఉంటుంది, ముఘల్ గార్డెన్ రాష్ట్రపతి భవన్లో. అది ఇక్కడున్న పదవుల విషయం. మీరైతే రామరాజ్యాన్ని తెలుసుకున్నారు కదా, రామరాజ్యానికి వెళ్ళిపోతున్నారంటే ఇంకా ఎంత మంచి స్థానం ఉండాలి మీకోసం. ఎవరు పతితులని ఎవరు ఉండడానికి వీల్లేదు, అలాంటి స్థానం కావాలి. అందుకే మీకోసమే వినాశనం చేయిస్తున్నారు బాబా. तुम राम राज्य में पुरुषोत्तम होंगे. तुम चैलेंज करती हो कि हम रावण राज्य को बदल राम राज्य स्थापन करेंगे. మీరు రామరాజ్యంలో పురుషోత్తములుగా తయారవుతున్నారు, ప్రపంచానికి కూడా ఛాలెంజ్ చేస్తున్నారు కదా, రావణ రాజ్యాన్ని మార్చి రామరాజ్య స్థాపన చేస్తాం మేము అని. అప్పుడు ఛాలెంజ్ కియా హై తో ఏక్ దో కో పురుషోత్తम बनाना है भविष्य के जन्म के लिए. ఛాలెంజ్ చేశారు కాబట్టి ఒకరినొకరిని పురుషోత్తములుగా తయారు చేయాలి భవిష్యత్ 21 జన్మల వరకు. ఒకరు ఇద్దరు ఒకరిని అలాగా. देवताओं की महिमा गाते, सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी हम सब परमो देवी देवता धर्म. तुम जानते और कोई मनुष्य नहीं जानते. దేవతల మహిమ పాడతారు, సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారి అహింసో పరమో దేవి దేవత ధర్మము అని. మీరు తెలుసుకున్నారు కదా, ఇంకే మనుషులకి విషయాలు తెలియదు. तुम दूसरे जन्म में पुरुषोत्तम बनेंगे, फिर इस रावण राज्य का कोई नहीं रहेगा, तुमको सारा ज्ञान ही. మళ్ళీ జన్మలో వెళ్ళి పురుషోత్తంలో అవుతారు మీరు. తర్వాత ఈ రావణ రాజ్యంలో ఉండే మనుషులు ఎవరు ఉండరు, మీరు పురుషోత్తంలో అయిపోయాక. ఈ జ్ఞానం అంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అప్పుడు రావణ రాజ్య ఖతం హోనా.
ఇప్పుడు రావణ రాజ్యం అంతా కూడా సమాప్తి అయిపోయి ఉంది. आजकल तो समय का भी कोई भरोसा नहीं, अकाली मृत्यु हो जाती है अथवा किसकी दुश्मनी हुई तो उड़ा देते हैं। तुमको तो कोई उड़ा ना सके, तुम अविनाशी पुरुषोत्तम हो, ये है विनाशी, सो भी रावण राज्य में। బాబా చెప్తున్నారు ఈ రోజుల్లో సమయం మీద కూడా నమ్మకం లేదు, అకాల మరణాలు వచ్చేస్తున్నాయి, ఎన్నాళ్ళు ఉంటాం, మన చేతిలో సమయం ఎంత ఉంటుంది అనేది నమ్మకం లేదు. ఎందుకంటే అంత బాగానే ఉన్న ఆరోగ్య విషయం నేను బాగానే ఉన్నా, సడన్గా ఎవరి కోసం ఎవరికైనా శత్రుత్వ భావాలు వచ్చేసాయంటే వాళ్ళని ఎగరేసేస్తారు శత్రువులు అయిపోయి. అలాంటి ప్రపంచం, అకాల మరణాలు అలా ఉన్నాయి. బాబా చెప్తున్నారు మిమ్మల్ని అయితే ఎవరు ఎగరేయలేరు, మృత్యు వచ్చినా కానీ అవినాశి పురుషోత్తములైపోతున్నారు మీరు. ఇక్కడ ఉన్నది వినాశి ప్రాప్తులు, అది కూడా రావణ రాజ్యంలో అని చెప్తున్నారు బాబా. इनको तुम्हारे दैवी राज्य का पता ही नहीं, तुम जानते हो हम अपना दैवी स्वराज्य स्थापन कर रहे శ్రీమత్ पर. ఇక్కడున్న మనుషులకి దైవీ రాజ్యం కోసం తెలియదు, మీరు తెలుసుకున్నారు కదా, దైవీ స్వరాజ్యం స్థాపన చేసుకుంటున్నాం శ్రీమతం మీద నడిచి. जिनकी पूजा होती वो जरूर अच्छा कर्तव्य करके गई, ये तुम जानते हो. ఎవరి విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నాం మనం, తప్పకుండా వాళ్ళు ఏదో మంచి పనులు చేసి వెళ్ళి ఉంటారు కదా, మంచి కార్యాలు. అందుకే వాళ్ళు విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం, మందిరాలు కట్టాం, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. देखो जगदम्बा की कितनी पूजा है, अब ये है ज्ञान ज्ञानेश्वरी, तुम जगदम्बा की बच्चियां हो, ज्ञान ज्ञानेश्वरी और राज राजेश्वरी, दोनों में उत्तम कौन? జగదంబకి ఎన్ని పూజలు చేస్తారు, ఆమె జ్ఞాన జ్ఞానేశ్వరి కదా. మరి జగదంబ పిల్లలు మీరు కూడా ఏమవుతారు? జ్ఞాన జ్ఞానేశ్వరి మరియు రాజ రాజేశ్వరి. ఈ రెండిట్లోని ఇద్దరిలోని ఎవరు ఉత్తములు అంటారు? జ్ఞాన జ్ఞానేశ్వరిలా రాజరాजेश्वरीला. ज्ञान ज्ञानेश्वर के पास जाकर अनेक प्रकार की मनोकामनाएं सुनाते, अनेक चीजें मांगते. జ్ఞాన జ్ఞానేశ్వరి పదవే గొప్పది రాజరాజేశ్వరి కంటే. ఎందుకంటే జ్ఞాన జ్ఞానేశ్వరి దగ్గర అంటే జగదంబ దగ్గర అనేక మనోకామనలు చెప్పుకుంటారు మనుషులు వెళ్ళి, ఏ కోరికైనా వినిపిస్తారు. जगदम्बा के मंदिर और लक्ष्मी नारायण के मंदिर में बहुत फर्क है. जगदम्बा का मंदिर बहुत छोटा है, छोटी जगह में भीड़ मनुष्य पसंद करते हैं. जगदम्बा मंदिरम लक्ष्मी नारायण మందిరానికి చాలా తేడా ఉంటుంది అంటున్నారు బాబా. జగదమ్మ మందిరం ఏదైతే ఉందో చాలా చిన్నది ఉంటుంది, ఆ చిన్న జాగాలోని ఎక్కువ జనాలు వెళ్ళి కిక్కిరిసి జనాలు వెళ్ళి దర్శనం చేసుకో, ఇది ఇష్టపడుతూ ఉంటారు మనుషులు అన్నారు బాబా. జనాలు ఉండడాన్ని అందులో భారతదేశంలోనే అలా ఇష్టపడతారు కదా, మందిరాల్లో కిక్కిరిసి వెళ్ళడం మేళా అని దాన్ని చేసుకుంటూ ఉంటారు. जगदम्बा का मंदिर बहुत छोटा है, छोटी जगह में भीड़ मनुष्य पसंद करते. श्रीनाथ के मंदिर में भी बहुत भीड़ होती, कपड़े का सोंटा लगाते रहते हटाने के लिए. శ్రీనాథ మందిరంలో కూడా చాలా రద్దీ వెళ్తారంట జనాలు. బట్ట ఒకటి పట్టుకుని ఆ బట్టతో కొడుతుంటారంట వెళ్ళే వాళ్ళకి, లోపలికి తోస్తూ అన్నమాట దర్శనం చేసుకోవడానికి. कलकत्ते में काली का मंदिर कितना छोटा है, अंदर बहुत तेल और पानी रहता है, अंदर बड़ी खबरदारी से जाना पड़ता है, बहुत भीड़ रहती है. కలకత్తాలో కాళీ మందిరం కూడా చూడండి ఎంత చిన్నది ఉంటుందంట, లోపలికి వెళ్ళాలి ఆ మందిరంలో కంటే నూనె నీరు అన్ని పడి ఉంటాయంట కింద జిడ్డుగాను. చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే జారిపోతారనమాట, అలా ఉంటుంది అది. అయినా చాలా రద్దీ వెళ్తూ ఉంటారు దర్శనం కోసం అక్కడ అని చెప్తున్నారు బాబా. लक्ष्मी नारायण का मंदिर तो बहुत बड़ा होता है, जगदम्बा का छोटा क्यों? गरीब है ना, तो मंदिर भी गरीबी का है. లక్ష్మీనారాయణ మందిరం చాలా పెద్దది కట్టుకుంటారు ఎక్కడైనా విశాలంగా ప్రాంగణం అది, కానీ జగదంబది చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. ఎందుకంటే జగదంబ పేదరికంలో ఉన్నారు కదా, సంగమయుగంలో పేద స్థితి కదా, బెగ్గర్ కదా మనం, అందుకే పేదరిక స్థితికి తగినట్టే కట్టారు ఆ మందిరం జగదంబది. वो शाहूकार है तो मंदिर में कब मेला नहीं लगता है. जगदम्बा के मंदिर पर बहुत मेले लगते हैं. లక్ష్మీ నారాయణ షావుకార్లు కదా, ధనవంతులు, అందుకే పెద్ద మందిరం కట్టారు విశాలంగా. తర్వాత అక్కడ మేళాలు ఏమీ జరగవు. జగదమ్మ మందిరంలో చాలా మేళాలు జరుగుతూ ఉంటాయి. బాహర్ సే బహుత్ లోగ్ ఆతే హై, విదేశాల నుండి కూడా చాలా మంది వస్తారు మన మేళాలు చూడడానికి. महालक्ष्मी का मंदिर भी है, ये भी तुम जानते, इसमें लक्ष्मी भी है तो नारायण भी है. उनसे सिर्फ धन मांगते क्योंकि वन धनवान बनी है ना,
यहाँ तो है అవినాశి జ్ఞాన రత్నం. బాబా చెప్తున్నారు మహాలక్ష్మి మందిరం కూడా ఒకటి ఉంది, బొంబాయిలో మహాలక్ష్మి మందిరం ఉంది. మీకు తెలుసు కదా, మహాలక్ష్మి అంటే 4 భుజాలు చూపిస్తారు. అందులో లక్ష్మి కూడా ఉంది, నారాయణుడు కూడా ఉన్నారు, కంబైన్డ్ రూపం అన్నమాట. మహాలక్ష్మి నుండి కేవలం ధనమే అడుగుతారు, ఇంకా వేరే వేరే కోరికలు పెట్టుకోరు. ఎందుకంటే ఆమె ధనవాన్గా ఉంది కదా లక్ష్మి. ఇక్కడైతే మీకు అవినాశి జ్ఞానరత్నాలు దొరుకుతున్నాయి. ఇక్కడ దొరికే ధనం ఏంటి? అవినాశి జ్ఞానరత్నాలు. धन के लिए लक्ष्मी पास जाती, बाकी अनेक आशाएं रख जगदम्बा के पास जाती. तुम जगदम्बा के बच्चे, सबकी मनोकामनाएं 21 जन्म के लिए तुम पूरी करते हो. ధనం కోసం మహాలక్ష్మి ఎదురుగా వెళ్ళి పూజిస్తారు, మిగిలిన అనేక కోరికలు జగదంబ ఎదురుగా వ్యక్తం చేస్తారు. అలాంటి జగదంబకు పిల్లలు అయ్యారు కదా మీరు, అందుకని మీరు కూడా ఏం చేస్తున్నారు? 21 జన్మల వరకు అందరి మనోకామనలు పూర్తి చేస్తున్నారు, చెయ్యాలి. एक ही महामंत्र से सब मनोकामना 21 जन्म के लिए पूरी हो रही हैं. ఒకే ఒక మహామంత్రంతో అన్ని మనోకామనలు 21 జన్మల వరకు పూర్తయిపోతున్నాయి అన్నారు బాబా. ఏంట మహామంత్రం? బాబాని జ్ఞాపకం చేసుకోవటం. నేను दूसरे जो भी मंत्र आदि देते उनमें अर्थ कुछ नहीं है. बाप समझाते ये मंत्र भी तुमको क्यों देता हूँ? क्योंकि तुम पतित हो ना, మామీకం యాద్ కरेंगे तभी పావన్ बनेंगे. ఇతర గురువుల దగ్గర వెళ్తే ఏమో మంత్రాలు ఇస్తారు కదా, దాని అర్థం ఏమీ తెలియదు, దానిలో అర్థం ఏమీ ఉండదు ఆ మంత్రాల్లో. బాబా చెప్తున్నారు ఇక్కడ మంత్రం మీకు ఎందుకు ఇస్తున్నాను, ఎందుకంటే మీరే పతిత్తులైపోయి ఉన్నారు కాబట్టి మీకు ఈ మంత్రం ఇస్తున్నాను. నన్ను ఒక్కనే జ్ఞాపకం చేయండి, మామీకం యాద్ కరు అనే ఈ మంత్రం ఇస్తున్నారు. అప్పుడే మీరు పావనంగా కాగలరు. ఏ సివాయ్ బాప్కే ఆత్మకు కోయి కైనా సకే, బాబా తప్ప ఎవరో ఆత్మలకి ఈ మాట చెప్పలేరు, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి అని. इससे सिद्ध होता है ये सहज राजयोग एक ही बाप सिखलाते हैं, मंत्र भी वही देते हैं. ఈ సహజ రాజయోగం ఒక బాబా నేర్పిస్తున్నారు. ఈ మామేకం యాద్ కరో అనే మంత్రం కూడా శివబాబాయ్ ఇస్తున్నారని निरूपण అవుతుంది కదా. 5000 वर्ष पहले भी मंत्र दिया था, ये स्मृति आई, अभी तुम सम्मुख बैठे हो. 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇదే మంత్రం ఇచ్చారు బాబా, ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది కదా. మనం ఇప్పుడు బాబా సమ్ముఖంగా కూర్చున్నాం, మళ్ళీ మంత్రం తీసుకుంటున్నాం మనం. क्राइस्ट होकर गया, फिर उनका बाइबल पढ़ते रहते, वो क्या करके गए? धर्म की स्थापना करके गए. క్రైస్ట్ వచ్చి వెళ్ళిపోయారు, అతను చెప్పిన ప్రవచనాలు బైబిల్ తయారైంది, బైబిల్ చదువుకుంటూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు క్రిస్టియన్లు అయిన వాళ్ళు. అయితే క్రైస్ట్ వచ్చి ఏం చేసి వెళ్ళారు అంటే ధర్మస్థాపన చేసి వెళ్ళారు అనే చరిత్ర చెప్పుకుంటారు. తుమ్ జాంతే శివ బాబా క్యా కర్కే గయే, కృష్ణ క్యా కర్కే గయే? ఏ ధర్మాన్ని స్థాపించారు? క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించి వెళ్ళారు కదా క్రైస్ట్. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు శివబాబా ఏం చేస్తున్నారు, కృష్ణుడు వచ్చి ఏం చేస్తారు అనేది. कृष्ण तो सत्य का प्रिंस था, जो ही फिर नारायण बना, फिर पुनर्जन्म लेते आए. కృష్ణుడు సత్యగా రాకుమారుడుగా ఉండేవాడు, అతని నారాయణుడిగా అయి పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. शिव बाबा भी कुछ करके गए हैं, तब तो उनकी इतनी पूजा आदि होती है. अभी तुम जानते हैं राजयोग सिखा कर गए हैं, भारत को स्वर्ग बना कर गए हैं. जिस स्वर्ग का पहला नंबर मालिक खुद नहीं बने, वो तो श्री कृष्ण बना. బాబా చెప్తున్నారు శివబాబా కూడా ఏదో కర్తవ్యం చేసి వెళ్ళి ఉంటేనే కదా లింగం పెట్టి ఇన్ని పూజలు చేసుకుంటున్నారు. ఏం చేసి వెళ్ళారు అది మీకు ఇప్పుడు తెలుసు, ప్రపంచానికి తెలియదు. ఏం చేసి వెళ్ళారు? రాజయోగం నేర్పించి వెళ్ళారు, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి వెళ్ళారు. ఆ స్వర్గానికి మొదటి నంబర్లో మాలికుడిగా అతను అవ్వలేదు, రాజాగా అతను అవ్వలేదు. స్వర్గాన్ని స్థాపించినప్పటికీ శివబాబా అతడు మాలికుడు అవటం లేదు, శ్రీకృష్ణుడిని మాలికుడిగా తయారు చేసి కూర్చోబెట్టి వెళ్ళిపోతున్నారు బాబా. జరూర్ కృష్ణకి ఆత్మకు పడాయా, తుమ్ సమజ్ గయే కృష్ణకి వంశావళి తుమ్ బయటే. కృష్ణుని ఆత్మకు తప్పకుండా చదివించి ఉంటారు శివబాబా. ఇప్పుడు కృష్ణుని యొక్క వంశావళి మీరే అందరు ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారు. కృష్ణుడికి చదివించి ఉంటే అతని వంశం దేవతా వంశంలో వచ్చేవాళ్ళు మనం కూడా చదువుకుంటున్నాం కదా ఇప్పుడు. राजा रानी को मात पिता अन्नदाता कहते हैं. राजस्थान में भी राजा को अन्नदाता कहा जाता है. राजाओं की कितनी मान्यता होती है, आगे सब शिकायत थी. राजा के पास आते थे, दरबार लगती थी, कोई बोल करते थे तो बहुत
पछताते थे। आजकल तो जेल बर्ड्स बहुत हैं. బాబా చెప్తున్నారు రాజా రాణిని మాతా పిత అన్నదాత అంటారు కదా. మరి కృష్ణుడు కూడా రాజాగా ఉండేవాడు నారాయణ్ణి. మరి అతని కంట్రోల్లో ఉండేవాళ్ళు మనందరికీ కూడా మాతాపిత అయిపోయినట్టు. అందుకే వంశము, కృష్ణుని యొక్క వంశం అని పిలువబడతాం మనం. ఎవరైతే అక్కడ దేవతలుగా ఆయన రాజ్యంలో ఉన్నారో అందరూ నారాయణుని యొక్క వంశం, విష్ణు వంశం లేదా కృష్ణుని యొక్క వంశం. బాబా చెప్తున్నారు రాజస్థాన్లో కూడా రాజాను అన్నదాత అని అనేవారంట. రాజులకి ఎంత మాన్యత ఉంటుంది. ఏ ఫిర్యాదులున్నా గొడవలున్నా రాజు దగ్గర తీసుకుని వెళ్తారు. దర్బారు సభ ఏర్పడుతుంది. ఆ సభలో ఎవరి మీద ఏమి కంప్లైంట్స్ ఉన్నా ప్రజలు వెళ్ళి మాట్లాడతారు, రాజుగారికి చెప్పుకుంటారు అన్నమాట. ఎవరైనా తప్పు చేస్తుంటే, నేరం చేస్తుంటే చాలా పశ్చాత్తాపడే విధంగా అక్కడ శిక్ష విధించేవారు రాజుల కాలంలోని. ఈ రోజుల్లో మరి రాజులు తీర్పు చెప్పటం, న్యాయ నిర్ణయాలు రాజుల చేతిలో లేదు. జైల్లో వచ్చేసాయి కదా, కోర్టులు, జైళ్ళు. జైల్ బర్డ్స్ అయిపోయారు చాలా ఇప్పుడు మనుషులు. గడి గడి జైలు మీద జాతే. జైల్ బర్డ్స్ అంటే అర్థం ఏంటి? బయటకు వస్తారు మళ్ళీ జైలు వెళ్తారు, బయటకు వస్తారు మళ్ళీ జైల్లోకి వెళ్తారు, మాటిమాటికి జైల్లోకి వెళ్తూ ఉంటారు. अभी तुम बच्चों को गर्भ जेल में नहीं जाना है, तुमको तो गर्भ महल में आना है. इसलिए बाप को याद करो तो विकर्म विनाश होंगे, फिर कब गर्भ जेल में नहीं आएंगे. అయితే ఇప్పుడు పిల్లలు మీరు గర్భ జైల్లో ఎప్పుడు వెళ్ళకూడదు అంటున్నారు బాబా. గర్భ మహల్లోనే రావాలి. ఈ జన్మ అయిపోయాక మళ్ళీ జన్మ అంటూ ఉంటే గర్భ మహల్లోనే మీరు రావాలి. సతీయుగంలో గర్భ మహల్లోనే డైరెక్ట్గా వెళ్ళాలి. అందుకే బాబాని మీరు జ్ఞాపకం చేస్తుంటే వికర్మలు వినాశనం అవుతాయి. ఎప్పుడు గర్భ జైల్లోకి వెళ్ళరు మీరు వికర్మలు వినాశనం అయినట్లయితే. वहाँ पाप होता नहीं, सब गर्भ मेल में रहते हैं, सिर्फ कम पुरुषार्थ के कारण कम पद पाते. అక్కడ పాపాలు ఉండవు కదా సతీగంలోని. అందుకే అందరూ గర్భమహల్లో నుండి జన్మ తీసుకుంటారు. గర్భ జైల్లో వెళ్ళడం అనే విషయమే ఉండదు సతీగా త్రేతాయుగంలో. పాపాలు ఉండవు, వారి తలపైన గర్భ జైల్లో వెళ్ళి అనుభవించాలి అనేలాగా. అందరూ గర్భమహల్ నుండి జన్మ తీసుకుంటారు. కాకపోతే పురుషార్థం కారణంగా పదవి తగ్గుతుంది. పాపాలు చేసి ఉండరు, కానీ పూర్వజన్మ సంగమీగంలో చేసిన పురుషార్థం తక్కువ అవడం వల్ల తక్కువ పదవి దొరుకుతుంది అన్నమాట. ऊंच पद वालों को सुख भी बहुत रहता है. यहाँ तो सिर्फ 5 वर्ष के लिए गवर्नर प्रेसिडेंट मुकर्रर करते. तुम समझा सकते कि भारतीय देवी राजस्थान बनना, अभी तो न राजस्थानी और न राजा रानी आगे कोई गवर्नमेंट को पैसा देते थे तो महाराजा महारानी का टाइटल मिल जाता था. బాబా చెప్తున్నారు ఉన్నత పదవి పొందే వారికి సుఖం కూడా చాలా ఉంటుంది కదా సత్యుగంలోని. ఇక్కడైతే ఎంత గొప్ప పదవి అయినా 5 ఏళ్ళు, గవర్నర్ పోస్ట్ 5 సంవత్సరాలు, ప్రెసిడెంట్ పోస్ట్ 5 సంవత్సరాలు ఉంటారనమాట. బాబా చెప్తున్నారు మీరు అంటే మన పదవి ఏంటి, కొన్ని జన్మలు అనుభవిస్తాం 2 యుగాల వరకు. బాబా చెప్తున్నారు మీరు ఎవరికైనా ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు. భారతదేశమే దైవీ రాజస్థాన్గా తయారైంది ఒకప్పుడు. ఇప్పుడు రాజస్థాన్ లేదు, రాజారాణీలు లేరు. అయితే ఈ రోజుల్లో గవర్నమెంట్ దగ్గర వెళ్ళి డబ్బు ఇస్తారు గవర్నమెంట్కి, వాళ్ళకి మహారాజా మహారాణి అనే టైటిల్ దొరుకుతూ ఉంటుంది. పూర్వం బాబా ఉన్న టైంలో అలాగా టైటిల్స్ తీసుకునేవారు, మహారాజా మహారాణి అని. డబ్బులు ఇస్తే గవర్నమెంట్కి టైటిల్ ఇచ్చేవారు వాళ్ళు. డాక్టరేట్ అంటాం కదా, అలాగా ఇక్కడ డాక్టరేట్ ఇస్తారు. అక్కడ అప్పట్లో మహారాజా మహారాణి టైటిల్ ఇచ్చేవారు. यहाँ तुम्हारी तो है पढ़ाई, राजा रानी का पढ़ाई से नहीं बनते हैं. బాబా చెప్తున్నారు ఇది మీది చదువు. లౌకికంలో అయితే చదువుకొని ఎవరు రాజారాణి అవరు, కానీ ఇక్కడ చదివించి రాజారాణిగా చేస్తున్నారు బాబా. तुम्हारे एम ऑब्जेक्ट इस पढ़ाई से तुम विश्व का महाराजा महारानी बनते हो. राजा रानी भी नहीं, राजा रानी का टाइटल त्रेता से शुरू होता है. ఇక్కడ మీకు లక్ష్యం ఉంది, చదువు ద్వారా విశ్వ మహారాజా మహారాణి అయిపోతాము అనేది లక్ష్యం. రాజారాణి కూడా కాదు, ఏమవుతారు మహారాజా మహారాణి. ఎందుకంటే రాజారాణి అవడం అంటే అది త్రేతాయుగం. త్రేతాయుగం నుండి స్టార్ట్ అవుతుంది రాజారాణి అనే మాట పదం. సతీగల మహారాజా మహారాణి అని అంటారు.
तुम अभी ज्ञान ज्ञानेश्वरी बनते फिर राज राजेश्वरी बनेंगे. कौन बनाएंगे? ఈశ్వర్. कैसे? రాజయోగ और జ్ఞానం से. మీరు ఇప్పుడు జ్ఞానం జ్ఞానేశ్వరి అవుతున్నారు, తర్వాత రాజరాజేశ్వరి అయిపోతారు. ఎవరు తయారు చేస్తారు? ఈశ్వరుడు బాబా. ఎలా తయారు చేస్తారు? రాజయోగం మరియు జ్ఞానం ద్వారా. राजा के लिए बाप को याद करना है. बाप तुमको स्वर्ग का मालिक बनाते, ये तो बहुत सहज है ना. రాజ అధికారం పొందాలంటే బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు మనల్ని. ఇది చాలా సహజం కదా అర్థం చేసుకోవడం. हेवन स्थापन करने वाला है ही गॉड फादर. हेवन में तो हेवन की स्थापना नहीं करेंगे, जरूर उनको संगम पर पद मिलता है, इसलिए इसको सुहावना कल्याणकारी संगम ही कहा जाता है. స్వర్గాన్ని స్థాపించేవారైతే స్వర్గ రచయిత బాబాయి. స్వర్గానికి వెళ్ళిపోయాక స్వర్గాన్ని స్థాపించిన అవదు కదా, తప్పకుండా సంగమయుగంలోనే స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఇక్కడి నుండి పదవులన్నీ తయారు చేసుకుని వెళ్తున్నాం మనము. అందుకే దీన్ని కళ్యాణకారి సంగమయుగం అని చెప్తారు. కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం అని. बाप कितना बच्चों का कल्याण करते, जो स्वर्ग का मालिक बनाते. कहते भी है परम पिता परमात्मा नई दुनिया रचते, परंतु उसमें कौन राज्य करते ये किसको पता नहीं. బాబా ఎంత కళ్యాణం చేస్తున్నారు మీ పిల్లలకు, స్వర్గానికే మాలికులుగా తయారు చేసేస్తున్నారు. చెప్తారు కూడా పరంపిత పరమాత్మ కొత్త ప్రపంచాన్ని రచిస్తున్నారు అని అంటారు లౌకికంలో కూడా. కానీ ఎవరు రాజ్యం చేస్తారు కొత్త ప్రపంచం అంటే అక్కడ? ఇది ఎవరికి తెలియదు. तुम समझते राम राज्य किसको कहा जाता है? उन्होंने तो राम राज्य को लाखों वर्ष दे दिए हैं. మీరు రామరాజ్యాన్ని దేన్ని అంటారు అనేది తెలుసుకున్నారు కదా. వాళ్ళైతే రామరాజ్యం అంటే త్రేతాయుగంలో ఉండే రాజ్యం అనుకున్నారు, దానికి కూడా లక్షల సంవత్సరాల ఆయుష్ చూపించేశారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. కలికో 40,000 వర్ష దే దియే. కలియుగానికి 40,000 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది అని అలా చెప్పుకున్నారు శాస్త్రాల్లో. बाप कहते हैं मैं आता ही हूँ संगम पर आकर ब्रह्मा द्वारा विष्णुपुरी की स्थापना करता हूँ. సత్యనారాయణ की कथा भी ये है. బాబా చెప్తున్నారు నేను సంగమ యుగంలో వస్తాను, వచ్చి బ్రహ్మతను ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన చేస్తాను, స్వర్గం యొక్క స్థాపన అని చెప్తున్నారు బాబా. సత్యనారాయణ కథ కూడా ఇదే అయిపోయింది. బాబా చెప్పి జ్ఞానము మురళి మన రోజు కథ వింటే మనమే నారాయణ అయిపోతున్నాం, నారాయణ రాజ్యం స్థాపన అయిపోతుంది. కాబట్టి ఇది సత్యనారాయణ కథ అని చెప్తున్నారు బాబా. सत्युग में तुम लक्ष्मी नारायण सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी बनते, फिर कला कम होती जाती. नया झड़ तब कहा जाता है जबकि स्थापना होती है. సత్యయుగంలో మీరు లక్ష్మీ నారాయణలు సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారిగా తయారైపోతున్నారు, తర్వాత కళలు తగ్గిపోతున్నాయి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు కొత్త వృక్షము ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడు కొత్త వృక్షము అంటాం కదా. नया मकान बनता है तो नया कहेंगे, तुम भी सत्युग में आएंगे तो नई राजधानी होगी, फिर कला కమ్ హోతీ జాతి. కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, కొత్తది అంటారు కదా అప్పుడు. అలాగే సత్యయుగంలో మీరు ఎప్పుడు వస్తారు, అప్పుడు మీకోసం ఈ ప్రపంచం ఏంటి కొత్తది, కొత్త రాజధాని ఉంటుంది. తర్వాత కళలు తగ్గిపోతూ కొంచెం కొంచెం పాతది అయిపోతుంది కదా. స్థాపన యహా హోతీ. ये वंडरफुल बातें कोई की भी बुद्धि में नहीं है, तो बाप ने समझाया है सभी आत्माओं के लिए ये युग है पुरुषोत्तम बनने का. స్థాపన అనేది ఇక్కడే జరుగుతుంది సంగమ యుగం నుండి. ఈ అద్భుతమైన విషయాలు ఇంకెవరి బుద్ధిలోని ఉండవు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఆత్మలందరి కోసం ఈ యుగం పురుషోత్తములుగా తయారయ్యే యుగం అయింది. जीवन मुक्ति को पुरुषोत्तम कहा जाता है, जीवन बंद को पुरुषोत्तम नहीं कहेंगे. इस समय सब जीवन बंद में है. ఎప్పుడైతే జీవన్ ముక్తులు అవుతున్నామో అప్పుడు పురుషోత్తములు అవ్వడమా అంటారు. జీవన్ ముక్తులుగా అవడాన్ని పురుషోత్తములుగా అవడం అంటారు. జీవన బంధంలో పడడాన్ని పురుషోత్తములు అవడం అని అనరు. ఏమంటారు? జీవన బంధంలో పడితే పురుష అధములు అవుతాం, పురుషోత్తములు అవ్వం. ఈ సమయంలో అందరూ జీవన బంధంలోనే ఉన్నారు, అంటే అధములైపోయి ఉన్నాం. बाप आकर सबको जीवन मुक्त बनाते, तुम आधा कल्प जीवन मुक्त होंगे फिर जीवन बंद, ये तुम समझते. బాబా వచ్చి అందరినీ జీవన్ ముక్తులుగా తయారు చేసేస్తున్నారు. అర్ధ కల్పం జీవన్ ముక్తులుగానే ఉంటాం, తర్వాత మళ్ళీ జీవన బంధంలో వస్తాం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు तुम्हारा व्रत नियम क्या है? बाबा ने आकर व्रत रखवाया है. खान पान की बात नहीं, सब कुछ करो, सिर्फ एक तो बाप को याद करो और पवित्र बनो.
ఇప్పుడు మీ వ్రతము నియమం ఏంటి పెట్టుకున్నారు? బాబా వచ్చి వ్రతం పెట్టించారు మీ ద్వారా, వ్రతం పూనుకున్నారు కదా. ఆహార పానీ లేక విషయం ఒక్కటే కాదు, బ్రహ్మచర్య వ్రతం ఒక్కటే కాదు, కానీ సూక్ష్మంగా కూడా ఏం చేయాలి, అన్ని పనులు చేసుకుంటూ కూడా ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకొని ఇది కూడా వ్రతం తీసుకోవాలి, మరియు पवित्रंगा तारावली। पुरुषोत्तम मास में बोध करके पवित्र भी रहते होंगे। वास्तव में इस पुरुषोत्तम युग का मान है तो तुमको कितनी खुशी, कितना नशा होना चाहिए। పురుషోత్తమ మాసం అని ఒక నెల రోజులు భక్తి కోసం చేసుకుంటారు, కార్తీక మాసం అంటాం కదా. ఆ నెల రోజులు కూడా భక్తి చేస్తారు, పవిత్రంగా కూడా ఉంటారు, కొంతమంది వికారాల్లో వెళ్ళకుండా అలా ఉంటారు అన్నారు బాబు. వాస్తవానికి ఒక నెల రోజులు చేసేసేది కాదు, ఈ పురుషోత్తమ యుగం యొక్క మాన్యత అది ఇస్తూ ఉంటారు. పురుషోత్తమ యుగం అంతా పవిత్రంగా తయారవ్వాలి మనం. బాబా చెప్తున్నాను మీకు ఎంత ఖుషి, ఎంత నశ ఉండాలి ఇలాంటి పురుషోత్తమ యుగంలో చేరుకున్నామని. अब तुमसे कोई पाप कर्म नहीं होना चाहिए क्योंकि तुम पुरुषोत्तम बन रहे हो। ఇప్పుడు మీ ద్వారా ఎలాంటి పాపకర్మలు జరగకూడదు, ఎందుకంటే మీరు పురుషోత్తములుగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, इस पुरुषोत्तम युग में जीवन मुक्त बनने के लिए पुण्य कर्म करने हैं। ఈ పురుషోత్తమ యుగంలో జీవన్ముక్తులుగా తయారవడం కోసం పుణ్యకర్మలు చేసుకోవాలి. పవిత్ర జరూర్ रहना है, తప్పకుండా పవిత్రంగా ఉండాలి. घर बार आदि सब होते दिल से ममत्व मिटा देना है। ఇల్లు వాకిలి అన్నీ ఉంటూ కూడా మనస్సు నుండి మమకారం తొలగించుకోవాలి. ఇల్లు వాకిలి అన్నీ ఉంటూ మనస్సు నుండి మమకారం తొలగించుకోవాలి అన్ని నుండి. సెకండ్ పాయింట్, श्रीमत पर अपने तन मन धन से दैवी राज्य स्थापन करना है। శ్రీమతంపై తమ తను మన ధనాల ద్వారా దైవీ రాజ్య స్థాపన చేయాలి. పురుషోత్తम बनाने की सेवा करनी है, పురుషోత్తములుగా తయారు చేసే సేవ చేయాలి. దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేయడం అంటే ఏంటి? అందరినీ పురుషోత్తములుగా తయారు చేసే సేవ చేయాలి. वरदान, ऑलमेटी बाप की अथॉरिटी से हर कार्य को सहज करने वाली सदा अटल निश्चय बुद्धि भव। సర్వశక్తివంతుడు బాబా యొక్క అథారిటీ ద్వారా ప్రతి కార్యాన్ని సహజంగా చేసుకునేటటువంటి సదా తెగని నిశ్చయ బుద్ధిగా కండి. ఆల్మేటీ బాబా యొక్క అథారిటీ ద్వారా ప్రతి కార్యాన్ని సహజం చేసుకునేటటువంటి సదా చలించని నిశ్చయ బుద్ధిగా కండి. हम सबसे श्रेष्ठ आलमेटी बाप की अथॉरिटी से सब कार्य करने वाले हैं। ये इतना अटल निश्चय हो जो कोई टाल ना सके, इससे कितना भी कोई बड़ा कार्य करते अति सहज अनुभव करेंगे. మనము అందరికన్నా శ్రేష్టమైన ఆల్మేటీ బాబా యొక్క అథారిటీ ద్వారా అన్ని కార్యాలు చేసుకుంటున్నాము. లోపల నుండి ఇంత నిశ్చయం ఉండాలి. ఆల్మేటీ బాబా యొక్క అథారిటీ పనిచేస్తుంది, బాబా శక్తి పనిచేస్తుంది.
బాబా శక్తి ద్వారానే మేము కార్యాలన్నీ చేయగలుగుతున్నాం. లోపల నుండి ఆ నిశ్చయము చలించకూడదు. దీని ద్వారా ఏమవుతుంది, ఎంత పెద్ద కార్యం మీరు చేస్తున్నా అతి సహజంగా అనుభవం చేసుకుంటారు. పెద్ద పెద్ద పనులు కూడా ఈజీగా చేసేయగలరు. ఎందుకు? ఆల్మైటీ బాబా యొక్క శక్తి నా వెనుక ఉంది అనేది గుర్తుపెట్టుకోవడం. जैसे आजकल साइंस ने ऐसी मशीनरी तैयार की जो कोई भी प्रश्न का उत्तर सहज ही मिल जाता है, दिमाग चलाने से छूट जाते. ఎలాగైతే ఈరోజు సైన్స్ యొక్క సాధనాలు మెషిన్స్ ఎలాంటివి తయారు చేశారు అంటే ఏదైనా ప్రశ్నకు సమాధానం సహజంగా దొరికేస్తుంది, బుర్ర పెట్టే అవసరం ఉండట్లేదు. మన మన బుద్ధిని ఉపయోగించే శ్రమ నుండి విడుదలైపోయాం. అలాంటి సాధనాలు వచ్చాయి. పూర్వం రోజుల్లో ఎంత పెద్ద లెక్క చెప్పినా టకటకటక్కడ మైండ్తో ఆలోచించి చెప్పేసేవారు. మైండ్ ఒక కంప్యూటర్లో ఉండేది. ఇప్పుడు కంప్యూటర్ ఎలాంటిది వచ్చింది, క్యాలిక్యులేటర్ ఎలాంటిది వచ్చింది. అందులో వేసేస్తే ఎంత పెద్ద నంబర్ అయినా అదే చెప్పేస్తూ ఉంటుంది. ఏ ప్రశ్నలు వేసినా ఈరోజు గూగుల్లో దానికి సమాధానం వచ్చేస్తుంది కంప్యూటర్. సైన్స్ సాధనాలు అలాంటివి తయారయ్యాయి. మీ బుర్రను ఎక్కువ ఉపయోగించే అవసరం ఉండట్లేదు. ऐसे आलमेटी अथॉरिटी को सामने रखेंगे तो सब प्रश्नों का उत्तर सहज मिल जाएगा और सहज मार्ग की अनुभूति होगी. అలాగే మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా ఆల్మైటీ అథారిటీ బాబాను మన ఎదురుగా ఉంచుకున్నట్లయితే ప్రశ్నలన్నింటికీ సమాధానం సహజంగా దొరికేస్తుంది మరియు సహజ మార్గం యొక్క అనుభూతి అవుతుంది అని చెప్తున్నారు బాబా. स्लोगन, एकाग्रता की शक्ति परवश स्थिति को भी परिवर्तन कर देती है. ఏకాగ్రత యొక్క శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేసేస్తుంది. ఏకాగ్రత యొక్క శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేసేస్తుంది. అచ్చా, ఈరోజు బాబా సంగమయుగం యొక్క మహాత్మ్యం ఎక్కువగా చెప్తూ వచ్చారు. రాజ్య స్థాపన జరుగుతుంది, స్వహా కావాలి దీనికోసం, అది కూడా శ్రీమతానుసారము. ఈరోజు దీది యొక్క విశేషతలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీది విశేషతలు అయితే 28 విశేషతలు పూర్తయ్యాయి. ఈరోజు అసలు దీది అవ్యక్తమైన రోజు, మన్మోహిని దీది అవ్యక్తమైన రోజు జూలై 28 అన్నమాట. రేపు 29 ఎలాగో గురువారం పడింది, భోగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి బాబాకి ఎలాగో భోగ్ పెడతాం కాబట్టి అది కొంచెం స్పెషల్గా మనం చేసుకొని దీది పేరున రేపు భోగ్ పెడుతున్నాం. ఈ భోగ్లో ఎవరైనా సహాయం కలుపుకోవచ్చు కూడా, భోగ్ కలుపుకుంటామనేవాళ్ళు కలుపుకోవచ్చు. दीदी मनमोहिनी जी द्वारा प्राप्त मधुर शिक्षाएं. दीदी मनमोहिनी गारी द्वारा लभिंచిన मधुर शिक्षणలు. ఒకటి, बाबा की श्रीमत हम बच्चों को संपन्न बनाने के लिए श्रीमत पर चलने का आधार है एक बल एक भरोसा. दीदी చెప్పే మాటలు అన్నమాట ఇవన్నీ. బాబా యొక్క శ్రీమతంపై, శ్రీమతం అనేది పిల్లలైన మనల్ని సంపన్నంగా తయారు చేయడం కోసమే శ్రీమతం ఇస్తున్నారు బాబా. శ్రీమతంపై నడవాలంటే దానికి ఆధారం ఏం కావాలంటే ఒకే బలం, ఒకే విశ్వాసం. ఒకే బాబా బలం, ఒకే బాబా మీద విశ్వాసం ఉంటేనే శ్రీమతం మీద నడవగలరు. ఏ శ్రీమత్కి నీవే, శ్రీమతం యొక్క పునాది ఇది. ఏక్ బల్ ఏక్ భరోసా. बाबा के हर इशारा को हम एक्ट में तभी ला सकेंगे जब पूरा फेथ होगा. బాబా యొక్క సంజ్ఞల్ని కర్మలలో ఎప్పుడు పెట్టగలం అంటే ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఉంటుందో బాబా మాటల పైన మనకి, అప్పుడే కార్యరూపంలో పెట్టగలం. जिसमें फेथ होता है उसकी राय में कभी अपनी राय मिक्स नहीं हो सकती. మామూలుగా కూడా చూడండి, ఎవరి మీద మనకి నమ్మకం ఉంటుందో వాళ్ళు ఏదైనా సలహా ఇచ్చారనుకోండి, మనకి వాళ్ళ మీద పూర్తి నమ్మకంలో ఉన్న కారణంగా ఏమవుతుంది, మన మాటలు మన సలహా మిక్స్ చేయం. వాళ్ళు చెప్పే సలహా అంటే వెళ్ళిపోవచ్చు అని కళ్ళు మూసుకొని వాళ్ళు ఎలా చెప్తే అలాగ వెళ్ళిపోతూ ఉంటాం మనం కదా.
ఎవరి మీద నమ్మకం ఉంటే, మరి బాబా మీద విశ్వాసం ఉంటే బాబా మాట మీద కూడా అలా నడవాలి. ఈ బాబాకి రాయి పర్ చల్నే సే హల్కే रहेंगे. ఒక బాబా సలహాల మీదే మనం నడుచుకుంటూ వెళ్తే మనదేది మిక్స్ చేయకుండా తేలిగ్గా ఉంటారు. బాబానే కహా హై జిమ్మేవారీ బాబాకు దేదో और खुद हल्के रहो. బాబా చెప్పారు, బాధ్యత బాబాకి ఇచ్చేయండి, మరి స్వయం మీరు తేలిగ్గా ఉండండి. अगर किसी के मन में ये संकल्प चलता है कि बाबा तो सब साकार में नहीं, अब साकार में नहीं है, तो ये भी సంశయం है. ఒకవేళ ఎవరి మనసులోనే నీ సంకల్పం నడుస్తుంది అనుకోండి, బాధ్యత బరువులు బాబాకి ఇచ్చేసి తేలిక ఉండి, అంటే ఇప్పుడు బాబా అయితే లేరు కదా సాకారంగా, బ్రహ్మ బాబాని మనం చూడలేదు, బాబా సాకారంగా లేరు అని ఆలోచన రావడం కూడా సంశయం ఉన్నట్టే, బాబా మీద నమ్మకం ఉన్నట్టు కాదు. अमृत वेले विधि पूर्वक योग में बैठते तो अनुभव करते कि बाबा लेन देन कर रहे हैं. అమృత వేళ విధిపూర్వకంగా మీరు యోగంలో కూర్చున్నప్పుడు మీరు అనుభవం చేస్తారు, అనుభవం అవుతుంది, బాబా ఇచ్చిపుచ్చుకోవటం అనే కార్యం చేస్తున్నారు, నాకు శక్తి ఇస్తున్నారు, పాలన ఇస్తున్నారు. ये स्मृति में रहेंगे तो बाबा को जो अपना कार्य कराना है कराते रहेंगे, कराते हैं, ऐसा अनुभव करेंगे. स्वस्मृति में रहेंगे तो बाबा को जो अपना कार्य कराना है कराते रहेंगे. స్వస్మృతిలో మనం కూర్చున్నట్లయితే బాబా మన ద్వారా ఏ కార్యం చేయించాలో చేయిస్తూ ఉంటారు, చేయిస్తున్నారని మనం అనుభవం చేస్తూ ఉంటాం కూడా. 2 जैसे श्वास के बाद श्वास उठता है वैसे संकल्प के बाद संकल्प उठता है, दोनों की रेस है. ఎలాగైతే ఒక శ్వాస కంప్లీట్ అయ్యాక ఇంకొక శ్వాస పీల్చుకుంటూ ఉంటాం కదా, అలాగా ఒక సంకల్పం తర్వాత ఇంకో సంకల్పం మెదులుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య రేస్ నడుస్తుంది, శ్వాసకు సంకల్పానికి మధ్య. కర్మ మే శ్వాస జల్దీ చల్తే, యోగ మే సంకల్ప జల్దీ చల్తే. కర్మలు చేసేటప్పుడు శ్వాస కొంచెం ఫాస్ట్ అవుతూ ఉంటుంది కదా, కష్టపడి పని చేసేటప్పుడు. అలాగే యోగంలో సంకల్పాలు కొంచెం ఎక్కువ నడుస్తూ ఉంటాయి, తొందరగా నడుస్తుంటాయి, फास्टగా. योग में एक बाप की याद के प्यार के संकल्प में एकाग्र हो जाए तो सब रस प्राप्त होते. యోగంలోకి వచ్చినప్పుడు ఒక బాబా స్మృతిలో ప్రేమ యొక్క సంకల్పాల్లో ఏకాగ్రమైపోతే అన్ని రకాల రసము అనేది లభిస్తుంది బాబా స్మృతిలో మనకి. एकाग्र वृत्ति की धरनी पर हर संकल्प फलदायक होता है, इसके लिए कर्म योग का अभ्यास चाहिए. ఏకాగ్ర వృత్తి అనే ధరణి పైన ప్రతి సంకల్పం లాభదాయకం అవుతుంది. దీనికోసం కర్మయోగం యొక్క అభ్యాసం చెయ్యాలి. दिनचर्या पर अटेंशन हो, दिनचर्या మీద అటెన్షన్ పెట్టుకోవాలి. న్యారే और प्यारे की स्थिति बहुत मीठी अवस्था है. అతీతంగా మరియు ప్రియంగా ఉండే స్థితి చాలా మధురమైన స్థితి. అచ్చా, మిగిలినవి రేపు చదువుకుందాం మళ్ళీ. అచ్చా, ఓం శాంతి. విన్నారు కదా, రేపు దీదీ డే సందర్భంగా భోగ్ పెడతాను రేపు క్లాస్ అయ్యాక. సాయంత్రం మళ్ళీ దీదీ విశేషతలది కూడా క్లాస్ ఉంది. రోజు కూడా వందే మాత్రం పుస్తకం కోసం చదువుతూ ఉంటాం. సాయంత్రాల్లో క్లాస్ ఉంటుంది 6:30 నుండి 7:30 యోగం, 7:30 నుండి 8:30 విశేషతలు. దీదీవే కాదు, దీదీ వేపేక ఇంకా చాలామంది విశేషతలు ఉన్నాయి, అవన్నీ చదువుకొని వింటామన్నమాట. సాయంత్రాల్లో రోజు ఉంటుంది. రేపు దీదీ డే సందర్భంగా భోగులో ఎవరు సంయోగం కలుపుకోవాలన్నా కలుపుకోవచ్చు. ఓం శాంతి. पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्य
मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। जगत की कर्म भूमि में करो भले कर्म, करो भले कर्म। अच्छे रखो विचार, उत्तम करो व्यवहार, अच्छे रखो विचार।